హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మన ఇది థర్డ్ మినీ వ్లాగ్ అనమాట. ఏంటి సడన్గా ఇప్పుడు బాగానే ఉన్నాగా? ఏం లేదు గైస్, వీడియో తీసి చాలా రోజులైతుంది. సో అలా ఒక మినీ వ్లాగ్ తీద్దామని బయటకు వచ్చాను అనమాట. కానీ ఎప్పటి నుంచో మన బైక్ కూడా బాగా ఇబ్బంది అవుతుంది ఫ్రంట్ టైర్తో. ఎందుకంటే మన ఫ్రంట్ టైర్ బాగా ఫ్లాట్ అయిపోయింది అనమాట. గ్రిప్ లేదు, 0% గ్రిప్ అరిగిపోయింది, బాగా ఇబ్బంది అయిపోతుంది. సో ఇవాళ టైర్ వేపిద్దామని స్టార్ట్ అయిపోయాను. ఇన్ని డేస్ కొంచెం బిజీగా ఉండేసరికి కుదరలేదు మార్పించడానికి. సో ఇవాళ ఈవినింగ్ వెళ్ళి మార్పిద్దామని వెళ్తున్నాను. మనం ఎప్పుడు వాడేది ఎంఆర్ఎఫ్ అనమాట. బ్యాక్ టైర్ కూడా నేను రీసెంట్గానే మార్చాను, 1 month అవుతుంది. ఎవ్రీ టైం నేను టైర్ మార్చిన 10 daysకి ఫ్రంట్ కూడా మార్చేస్తాను. 2 టైర్స్ ఎట్ ఏ టైం మారుస్తుంటాను అనమాట. నేను ఎక్కువగా యూజ్ చేసేది ఎంఆర్ఎఫ్ నాకు గ్రిప్ నచ్చిద్ది, లైఫ్ కూడా బాగుంటుంది అనిపించింది. సో ఎంఆర్ఎఫ్ యూజ్ చేస్తాను. ఎంఆర్ఎఫ్ డీటెయిల్ షాప్కి వచ్చాను టైర్స్ది. మన టైర్స్ అయితే చెప్పేసి అలా చెక్ చేశారనమాట, ఉందా లేదా అని చెక్ చేశారు. చూస్తే ఉంది, మనకి ఆ టైర్ ఇచ్చారనమాట. చెక్ చేశాను, టైర్ కూడా ఎలా ఉంది ఏంటి అని. టైర్ కూడా ఏ డ్యామేజ్ లేకుండా నీట్గా బాగానే ఉంది. 1700 చెప్పారు, తీసుకున్నాం అనమాట. తీసుకుని అలా దగ్గరలో ఉన్న పంచర్ షాప్కి వచ్చాను. పాత టైర్ తీసి కొత్త టైర్ ఇన్స్టాల్ చేశారనమాట. పాత టైర్ చూసేసరికి నాకు అసలు మైండ్ పోయింది, నేనే ఇంతలా తిరిగానా అని. సో అలా పాత టైర్ తీసేసి కొత్త టైర్ వేసి ఇచ్చారు. అలా కొత్త టైర్ వేయించేసుకుని ఇంటికి వచ్చేసాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.